హలో అండి. మీ కేక్ సాఫ్ట్‌గా, స్పాంజ్‌లా రావాలంటే ఈ కొలతలతో చేసి చూడండి. కేక్ చాలా బాగా వస్తుంది. ఎగ్స్ 3, మైదా 1 కప్. మనం మైదా ఏ కప్‌తో తీసుకుంటామో షుగర్ ఆయిల్ కూడా అదే కప్‌తో తీసుకోవాలి. వెనిలా ఎసెన్స్, ఆయిల్ 3/4 కప్, షుగర్ 1 కప్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్. ఒక గిన్నెలో 1 ఇంచ్ హైట్ ఇసుక తీసుకుని దాని మీద మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని వేడి చేసుకోవాలి. ఈ ఇసుక వేడయ్యేలోపు కేక్ మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో 3 ఎగ్స్ తీసుకుని బ్లెండ్ చేయండి. బ్లెండ్ అయిన తర్వాత మైదా పిండి తీసుకోండి. మైదా పిండి ఎగ్స్ మిక్స్ అయ్యే వరకు బ్లెండ్ చేయండి. తర్వాత ఆయిల్ వేసుకుని ఒకసారి బ్లెండ్ చేయండి. తర్వాత షుగర్ పౌడర్ చేసుకోవాలి. ఆ షుగర్ పౌడర్ కూడా వేసి మిక్సీ చేయండి. తర్వాత బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ వేసి ఒక 5 మినిట్స్ మిక్సీ చేయండి. ఇలా రెడీ అయిన కేక్ మిశ్రమాన్ని కేక్ ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి కేక్ ప్యాన్లో ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కేక్ ప్యాన్ని హీట్ అయిన ఇసుకలో పెట్టి ఒక 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామనుకోండి, కేక్ ఈ విధంగా రెడీ అయి ఉంటుంది. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఫోర్క్తో అలా వీడియోలో చూపించినట్టు చేశారనుకోండి, దానికి ఏం తడి అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిన కేక్ని వీడియోలో చూపించినట్టు నైఫ్తో సపరేట్ చేసి ఒక ప్లేట్లో రివర్స్లో పెట్టి ట్యాప్ చేశారనుకోండి, కేక్ సపరేట్ అయిపోతుంది. చూశారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, మాడకుండా ఎంత స్పాంజీలా మెత్తగా ఉందో. బ్లెండర్ అవసరం లేకుండా మిక్సీలో 10 మినిట్స్ మిక్సీ చేశారనుకోండి, బ్లెండ్ చేస్తే సరిపోతుంది మీకు. కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీలా వస్తుంది. నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కేక్ పర్ఫెక్ట్గా రావడానికి టిప్స్ చాక్లెట్ కేక్ చేసినప్పుడు ఆ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.